तब से मैडम ये राखी मुझे बांधते हैं। 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న సోదరి సోదరుల బంధం. మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి గారు మరియు మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ అయిన సాజిద్ మధ్య 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము రాఖీ కట్టించుకుంటున్నారు. అదేవిధంగా తాను జీవించి ఉన్నంత వరకు మా సోదరి అయిన కోట్రిక విజయలక్ష్మి గారిచే నేను తప్పకుండా ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటానని, అదేవిధంగా ఆమెకు ప్రతి క్షణం ఆమె రక్షణ కోసం ఎలాగైతే హిందూ సోదరులు ప్రతిజ్ఞ చేస్తారో నేను కూడా ఆమెకు చేస్తున్నానని, మరి ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన పెన్నును తన జేబులో పెట్టుకుంటూ ఇది ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటుందని, మరి దాన్ని నేను జాగ్రత్తగా పెట్టుకుంటానని ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ సోదరీలు మాట్లాడుతూ ఏమన్నారో చూడండి. హిందూ బంధువులందరికీ రాఖీ పౌర్ణమి శుభాభివందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు మా పెద్దన్న లాంటి సాజిద్ భయ్య 12 సంవత్సరాల నుంచి నేను ఒకప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఇది నాకు ఒక కోరిక మేడం, మీరు ఒక చెల్లెలుగా నాకు రాఖీ కట్టాలి అని తన మనసులో ఉన్న మాటను నాకు చెప్పడం జరిగింది. అందులో తప్పేముంది, తప్పకుండా కడతాను భయ్య అని నేను 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడా నేను ఈ పెద్దన్నయ్య లాగా నేను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరాన్ని మా ఇంటికి ఇన్వైట్ చేసి ఈ యొక్క రాఖీని కట్టి మా యొక్క అన్న చెల్లెళ్ళ ప్రేమను నిదర్శనంగా నేను రాఖీ కడుతున్నాను. ప్రతిసారి కూడా తను ఎంతో ప్రేమతో ఫోన్ చేసి వచ్చి రాఖీని కట్టించుకొని వెళ్తాడు. ముఖ్యంగా ఈ రాఖీ కట్టడంలో ఒకరికి మీరు మాకు తోడు, మేము మీకు తోడు, మనమందరము దేశానికి తోడు అనే మెసేజ్ కూడా మనము అందరము కలిసి మెలిసి ఉండడానికి ఇదొక నిదర్శనం. అన్నా చెల్లెలి ప్రేమతో పాటు కూడా మనము ఈరోజు ఈ మెసేజ్తో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు నేను భయ్యాకు కట్టిన రాఖీ కూడా ఈకో ఫ్రెండ్లీ. अस्सलाम वालेकुम, आदाब, नमस्ते। मैं मैडम का शुक्रिया अदा करता हूँ। पिछले 12 साल से मैडम मुझे इस रक्षाबंधन के मौके पर राखी बांधती हैं और मैं इनके लिए दुआ करता हूँ और ये मेरे लिए दुआ करते हैं। तो अल्हम्दुलिल्लाह हमारी ये भाई बहन की मोहब्बत हमेशा कायम रहे और मैं यही दुआ करता हूँ कि मेरी बहन खुश रहे, अच्छे रहें, आगे बढ़े, अल्लाह इनको सेहत दे और मैं इंशाअल्लाह जब तक बाहयात रहूँगा इस दोस्ती को, इस बहन भाई के रिश्ते को निभाते रहूँगा। क्योंकि एक वक्त में मैडम चेयरमैन थे, तब मैं वाइस चेयरमैन था, तब से मैडम ये राखी मुझे बांधते हैं। तो मैं भी पहली मर्तबा जब 12 साल पहले राखी बंधाया था मैडम से, तो जब से अब तक मैडम मुझे वही मोहब्बत से देखते हैं भाई की तरह और मैं एक बड़ी बहन की तरह उनको देखता हूँ और मुझे बहुत अच्छा लगता है। ये हिंदुस्तान की गंगा जमुना तहजीब है कि हिंदू, मुस्लिम, सिख, ईसाई हम लोग सब यहाँ इस मुल्क में मोहब्बत से रहते हैं। एक गुलदस्ता है ये, जो चमन में हर फूल है, इसी तरह मुसलमान, हिंदू, सिख, ईसाई तमाम लोग हिंदुस्तान में रहते हैं। बहुत खुशी और फ़ख्र महसूस होता है मुझे मैडम के घर पर आकर, और मैडम भी मेरे घर पर आते रहते हैं। मुझे बहुत खुशी हुई कि मैडम मुझे इस मोहब्बत से नवाजे हैं और मुझे तो मैडम एक पिन का तोहफ़ा दिए हैं और मैडम भी कह रहे हैं कि भाई आप अब की बार आपके वार्ड में फिर अच्छा काम करो, अच्छा काम कर कर फिर नाम कमाओ, ये मैडम का कहना है। और हमेशा मेरे लिए मैडम दुआ करते हैं, मेरी फ़िक्र करते हैं। मैं भी तीसरी मरतबा अल्हम्दुलिल्लाह अपने वार्ड से मुंतखब हुआ हूँ। जो आवाम ने मेरे ऊपर भरोसा किया है, उस भरोसे पर मैं पूरा उतरूँगा और अच्छा काम करके दिखाऊँगा। और मैडम की नज़र मेरे वार्ड पर हमेशा रहती है। मैं मैडम का भी शुक्रिया अदा करता हूँ और इनके लिए भी दुआ करता हूँ कि अल्लाह इनको लंबी उम्र दे, खुशहाल रखे, उनकी पूरी फैमिली को। बहुत बहुत शुक्रिया मैडम।